రావు. నీకేమవుతుంది? దేవుని కృప ఇప్పుడు ఆశీర్వాదం నీకు వస్తుంది. ఆశీర్వాదమును జీవమును దేవుడు నువ్వేం చేస్తున్నావు? ఈ భూ సంబంధం వాటి మనసు పెట్టి నీవేమంటున్నాడు దేవుడు? నీవు పరలోక సంబంధమైన వాటి ఎందు మనసు పెట్టి అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? భూ సంబంధం తిరుగుతున్నావు. ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఆయన దొరుకుతుంది, ఈయన సముద్రాల వల్ల ఎండిపోతున్నావు. కానీ ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? అక్కడనే ఉంటుంది. నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు దేవుని వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి, దేవుని ఆశీర్వాదం వెతకాలి. బిడ్డ చాలా ఆయన అన్ని చాప్టర్ పెట్టుకో ఇట్లా అతని తల మీద పోయబడి ఆయన అంగీ లంచ్ వరకు గడ్డమే. అంటే ఇది ఇప్పుడు ఏమంటుంది? పెద్ద గడ్డ పెరుగుతాను కోపడతాం. నీ భర్త కానీ నీ ఎవరైనా చుట్టాలంటే గడ్డ పెరుగుతుంది మంచిగా అంటే అంటే నీ ఆత్మ ఏం చేస్తుంది? వారి ముఖాన్ని బాగుండదు. గడ్డ ఏం చేస్తుంది? బాగా గడ్డ పెడితే ఉంటుంది. ఇట్లా సింహం లెక్క ఉంటాడు. మన దేవుడు ఏది? వర్తించు సింహం, యూదా గోత్ర. అది మామూలుగా లేదు పేరు. అది యూదా గోత్ర సింహం. ఆయన ఆది అంతైన ఏమున్నాడు? వాక్యమైనాడు. దేవుడే ఉన్నాడు. ఆది అంతం ఆయనే, చెప్పవాడు ఆయనే, ఆదిలో నిలబెట్టువాడు ఆయనే. ఉన్నతమైన సింహాసనంలో నిలబడాలంటే నువ్వేం చేయాలి? దేవుని కొరకు పని చేయలేదు. కూర్చున్నప్పుడు ఏం చెప్పు ఆత్మలకు నశించిన ఆత్మలకు, ఓ బిడ్డ నువ్వు దేవుని దగ్గరికి రా, నువ్వు బాగా అయిపోతావని చెప్పు. ఎందుకు? స్వార్థ ప్రకటిస్తే నీ పాదములు సుందరంగా ఉంటాయి. స్వార్థం చేయలేని ఎందుకు? దేవుని నమ్ముకున్నావు. బొమ్మ ఎట్లుంటది? బొమ్మ తీసుకొచ్చుకున్నావు, ఇట్లా పెట్టుకున్నావు. దాన్ని ఏం చేస్తున్నావు? ఇస్తున్నావు, దాన్ని అందం చేస్తున్నావు. వాళ్ళు తెలియదా? నా భక్తి గొప్పది అనుకుంటాను. దేవుడు నీలో పెట్టిండు ఆత్మ. దేవుని ఆత్మ నీలో ఉన్నది. ఆత్మ విడిచిపెట్టి ఏది కట్టుకున్న ప్రపంచం అంతా తిరిగి వస్తున్నావు. నీ ఆత్మ మర్చిపో. ఇది ఎవరి ఆత్మ? ఇది దేవుని ఆత్మ. ఇలా మొదటి కొరింథీయులో ఉంటుంది. నా ఆత్మ దేవుని ఆత్మ ఉంటుంది. ఏది? మొదటి కొరింథీయులో ఏమంటారంటే, నా ఆలయమై మీరు ఉన్నారని మీరు ఎరుగరో. మీరు ఎవరి సొత్తు? నా సొత్తు. హల్లెలూయా. నా ఆలయమై నువ్వు ఉన్నావని ఎరగవ. ఇది ఆలయం ఎవరిది? దేవునిది. దేవుని ఆలయం. ఈ ఆలయం నువ్వు పాడి చేసిన ఎడలా దేవుడు నిన్ను పాడి చేస్తాడు. ఆయన ఆలయం ఇది, ఒక సొత్తు కాదు. నీకు ఒకటి అవసరం ఉన్నది. అవసరం ఉంటే దాన్ని చేస్తున్నావు. బాగా ప్రేమిస్తావు. అదొక విగ్రహం. చీర కావాలంటే దాన్ని బాగా ప్రేమిస్తావు. పెడతావు. దేవుని దగ్గర మంచి చీర దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, స్టేట్ నుంచి నీకు తీసుకొచ్చి నీ పాదాలు ఎందుకు? దేవుని శక్తి. అలా దేవుని మీద నువ్వేం చేస్తున్నావు? ఆశపడతావు. నీ ఉదయం పాడి చేస్తున్నావు. నువ్వు గాయమైపోతున్నావు. ఎందుకు? దేవుని ఆలయాన్ని నువ్వే పాడి చేస్తున్నావు. నచ్చింది పాడి చేయడం లేదు. నా ఆలయమై ఉన్నావని నువ్వు ఎవరి సొత్తు? ఇంతమంది దాకా మరి ఎవరి సొత్తు తిరిగినావు? దేవుని పక్కన పెట్టినావు. ఏం కూర అంటున్నావే? ఏం కూర చేస్తున్నావు? ఏ చుట్టాలు వచ్చి, ఏ బంధువులు వచ్చి, అవునండి భర్త చెయ్యి కూర అంటున్నావే. అది మన వైపు ఏంటంటే ఇంటి వైపు వెళ్ళి, నీ వైపు లేకుంటే కోరికల వైపు వెళ్ళిపోతుంది. వాళ్ళకన్నా చీరలు, మంచి చీరలు మనం కట్టుకోవాలి. వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, మనం బంగారం కన్నా మంచి బంగారం ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఇస్తాం. ఒక వాక్యం, మంచి వాక్యం చెప్తారు. ఎందుకంటే ఆయన యొక్క దీన్ని ఆలయాన్ని ఏం చేయకూడదు. బిడ్డ ఎంత భర్త నేర్పిస్తారు, భార్య నేర్పిస్తారు, భార్య నేర్పిస్తారు, భర్త
ఈ ఆలయం ఎవరిదని నువ్వు తెలుసుకున్నది నా పిల్లగాడు అయ్యాడు సాక్షి చెప్తున్నాడు. వాళ్ళిద్దరు తల్లి కొడుకు కలిసి ఏం చేసారు? అమెరికా పోవడానికి పాస్పోర్ట్ తీసుకున్నారు. నాకు తెలియదు, నాకేముందు ఓటు తెలుసు. మా డాడీకి వస్తే నేను మా డాడీ ఒప్పుకునే పోతాను అని బదులుకున్నాడు. ఇద్దరు వాళ్ళిద్దరు సాడుకు బదులుకున్నారు. పాస్పోర్ట్ తీసుకుని వాళ్ళ పాస్పోర్ట్ వచ్చినాయి. నాకు రాలే, నేను దేవుని దగ్గర వెళ్తున్నా. డాడీ నాకు పాస్పోర్ట్ రాలే డాడీ, నేను దేవుని అడుగుతున్నా. మొన్న నేను చేసిన మేము తీసుకున్నాం కానీ అని వాళ్ళు ఎట్లా అంటారు? మేము తీసుకున్నాం కానీ తీసుకోవాలి మరి నిన్ను అటోస్పత్తి అంటే వీళ్ళు తీసుకున్న వీళ్ళు వచ్చినాయి. వాళ్ళు ఏమన్నారు అంటే మీ డాడీ మీ మమ్మీ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరలోకపు డాడీ ఏం చేసిండు? లింక్ పెట్టిండు ఒకటి. ఒక లింక్ పెట్టేసిండు. ఏం పెట్టేసిండు? మీ తండ్రి కావాలి మొదటాడు, మీ తల్లి కావాలి ఆవిడ అవుతుంది. నాకు వచ్చింది నీ పరలోక డాడీ ఏం చేస్తాడు? నీ బహుమానించిన తర్వాత నీకు ఎంత సంతోషం ఉంటుంది? హల్లెలూయా. నీ జీవితంలో ఎంత సంతోషం ఉంటుంది? నీ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుంది? నీ భర్త దగ్గర ఎంత సంతోషం ఉంటుంది? నీ అత్తగారి దగ్గర ఎంత సంతోషం ఉంటుంది? నీ తల్లిగారి దగ్గర ఎంత సంతోషం ఉంటుంది? బహుమానం చెప్తాను. ఈ అన్న భార్య ఇది తీసుకున్నది, ఇది తీసుకున్నది నా భార్య. సరే నాకు బిడ్డ నా డాడీ ఒప్పుకోడని అంట. నా డాడీ ఏం చేస్తాడు? ఏం చేసి అయిపోయిన తర్వాత తీస్తాడు. అయిపోయింది నువ్వు మంచిగా కలర్ వేసుకోండి నాకు ఇష్టం. దేవుని యొక్క పుట్టించినదే నాకు ఇష్టం. దేవుణ్ణి కన్నా మించిన కలర్స్ వేస్తే మనం చెత్త. దేవుడే చెత్త అన్నాడు. ఈ ప్రపంచమంతా చెత్తగా చెప్పమంటుంది వాక్యం. నశించిన చెత్తకు దేవుని వాక్యం చెప్పు. వాళ్ళు ఎంత పెద్ద వీరులైనా సూర్యులైనా ఎంత పెద్ద రాజులైనా వారికి నా యేసయ్య గురించి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? మీరిద్దరు రావాలన్న తర్వాత మామూలు ఫీజులు ఎగిరిపోయినాయి అంటే అయిపోయింది. నేను సంతోషిస్తాను. డాడీ నీకు స్తోత్రం, డాడీ నీకు స్తోత్రం. ఒకళ్ళు ఎక్కించి ఒకళ్ళు చించి ఎంత బాధ అనిపిస్తుంది? నీ భర్తని ఎక్కించినంత నీకు ఎంత బాధ అనిపిస్తుంది? వాళ్ళిద్దరు ఒక్కడైనాక యేసయ్య మిమ్మల్ని ఇద్దరు ఒక్కటి చేసినాక ఎంత హాయిగా ఉంటుంది. మా డాడీకి స్తోత్రం. ఆయన తర్వాత ఏదో అనుకున్నాం. దేవుడు ఏం చేస్తాడు? ఏంది నేనంటూ సమస్తం ఆయన ఇష్టం ప్రకారంగా జరిగిస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని మీద ప్రయాసపడాలి. ఏం చేయాలి? ప్రయాసపడి భారం మోసుకుపోతున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలిగిస్తాను. హల్లెలూయా. మీకు నేను విశ్రాంతి కలిగిస్తాడు. మొత్తం తిరుగుతున్నావు, అంతా తిరిగేస్తున్నావు. విశ్రాంతి ప్రయాసపడుతున్నావు, స్వార్థ చేస్తున్నావు, వాక్యం చెప్తున్నావు. నీకే సమాధానం లేనప్పుడు ఒక వ్యక్తి అంటాడు ఏంటి భర్తతో నువ్వు సమాధానం లేనప్పుడు నాకు నువ్వే మాట్లాడుతావు. నా భార్య ముగ్గురు భార్య నా దగ్గరికి వచ్చి నాకు దేవుడు తెలియజేస్తాను. నా తండ్రి ఎంత మంచోడు. హల్లెలూయా. 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 నా తండ్రి నాకు చెప్పేసాడు. ఏమని చెప్పాడు? బిడ్డ నాకు అర్థమైంది. హల్లెలూయా. హల్లెలూయా. అందులో ఉన్న రహస్యం నాకేమైపోయింది? తెలిసిపోయింది. తర్వాత చూసి డాడీ నేను అమెరికా పోవాలి డాడీ అని కూడా వచ్చింది. నాకు అది వచ్చింది డాడీ, 1 లక్షలు కావాలా? రూపాయలే నీ దగ్గర లేవు, 100 రూపాయలు నీ దగ్గర లేవు, 5 రూపాయలు నీ దగ్గర లేవు, కానుకేద్దామంటే 20 రూపాయలు లేవు. ఎక్కడ 30 లక్షలు తెస్తావు? ఎక్కడ పెడతావు? ఎక్కడ ఏది ఇంకా పెడతావు?
లేనట్టయితే నీ జీవితంలో పరలోకానికి వెళ్తావా? నీతో మాట్లాడుతున్నావు. వాత్సం అనేది ప్రాముఖ్యమైన టికెట్. ఇది పాస్పోర్ట్ అనేది సుధా ప్రాముఖ్యమైన టికెట్ చేర్చడానికి. నువ్వు యుగాలు దేవునితో పరలోకంలో ఉంటావు, కానీ పాస్పోర్ట్ లేకుండా నువ్వు లెక్కించుకోరా. అది ఇది భూ సంబంధమైనది. పరలోక సంబంధమైనది ఏంటిదంటే వాత్సం. వాత్సం పొందుతనే రాణిస్తాం. మళ్ళా ఆయన ఆత్మ లేని వాడు ఆయన వాడు కనుక దేవుని ఆత్మతో నువ్వు నింపబడు. పరిశుద్ధాత్మ అనే దేవుడు ఉన్నాడు, ఆయన తీసుకో. చూసిన నాడు ఎవరు చూసి? యోహాను చూసిండా? దేవుడు మాట్లాడాడు. నన్ను బండ గుట్టలో నుంచి చూడంటాడు మోషన్. అంటే అగ్ని, దేవుడు అగ్ని జ్వాల. అంటే మీకు ఏం చెప్తున్నాను, మీకు నేనేది దేవుడు అగ్ని జ్వాల. దేవుడిని చూసిన నరుడు ఎవడు బతకడు అంటున్నాడు దేవుడు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన భయం ఉందా? మొదట భర్తకు నువ్వు భయపడుతున్నావా? భార్య భర్తకు లోబడమని దేవుడు చెప్పాడు. భర్త భార్యకు హత్తుకోనుడు మన దేవుడు చెప్పాడు. అది ఎప్పుడు? నీకు పెళ్ళేటప్పుడు అది చెప్తారు. అవి ఎందుకు చెప్తారు? నీకు నశించిపోకున్నట్టు, కుంగిపోకున్నట్టు. నీ కొత్త జీవితంలో ఏమై ఉంటావు? ఎట్లుంటావు? పరిశుద్ధంగా ఉంటావు. హల్లెలూయా. రాను రాను నీ పరిశుద్ధత ఏమైపోతుంది? వెళ్ళిపోతున్నది. వాక్యమైన దేవుడు వెళ్ళిపోతున్నాడు. నీలో ఏమైతున్నది? లోకం వెంటాడుతున్నది, లోకాశ వెంటాడుతున్నది, ధనం వెంటాడుతున్నది, ఎండి బంగారం వెంటాడుతున్నది, భూసంబంధమైన భూమి. నీకు ఏది కావాలో అది ఏం చేస్తున్నది? ఆటం ఆడుతున్నదట. నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తున్నది. నువ్వు ఏదో ఉండాలో దేవుని దగ్గర, నీ పాదాల దగ్గర దేవుడు పెడతాను. ఉండు. అమెరికా కాదండి, ఇంకా కొన్ని అమెరికా దేవుడు కలుసుకుంటే నీ ఇంట్లో పెడతాడు, ఇస్తాను. సాధ్యమా? అమెరికాలో ఒక్కటి చదివితే నీ ఇంట్లో చూసుకుంటాను. దేవుడికి ఏం సాధ్యం? అప్పుడు ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలైపోయింది. ఏరియా ప్రార్థించినప్పుడు ఏమైపోయింది? వర్షము ఆగిపోయింది. మళ్ళీ వర్షం రాలేదు. మళ్ళీ 3.5 సంవత్సరాలకు మళ్ళీ వర్షం చేస్తే అప్పుడు వర్షం. ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. నువ్వేలా ఉన్నావు? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఎప్పుడు ఎడతాం? కాడిపోతాం. అయ్యా నీళ్ళు పోయా, అయ్యా నీళ్ళు పోయా, అయ్యా నీళ్ళు లేవు, నా బాయి లేదు, పోయిన నీరు లేవు, పోయిన పంట లేదు. ఎలా జీవిస్తున్నావు? నువ్వు ఎలా నడుపుతున్నావు? నీ క్రియ ఏంది? నీ తలంపులు ఏంది? నువ్వు దేవునికి ఎలా నువ్వు జీవిస్తున్నావు? దేవుని మాట ఎలా స్వీకరిస్తున్నావు? నువ్వు ఎప్పుడు లేస్తున్నావు? 12 గంటలకు లేస్తావు. నచ్చిన తర్వాత స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం 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 అనుకుంటా అంత ఏందమ్మాయి ఏమైంది బిడ్డ? తల్లి వస్తుంది, ఏమైంది బిడ్డ అని అత్త వస్తుంది, ఏమైంది బిడ్డ అని మామంతాడు, ఏమైంది బిడ్డ అని తల్లి గారు వస్తాడు, తండ్రి వస్తాడు, అందరు వస్తారు. సిటీ ప్రేమ చాలా దూరం ఉంటుంది. గ్రామ ప్రేమ పురాతన ప్రేమ ఎందుకు
చెప్తాడు మళ్ళీ పొద్దుగల దండం పెట్టు అని ఆయన దాసుకున్న డబ్బులు తీసి పెట్టుకొని ఇంకా పోదు మళ్ళీ మా నాన్న ఎప్పుడు వస్తాడు మా ఆమె ఎప్పుడు వస్తా చూస్తాడు. నీ తండ్రి చూస్తాడు, నీ తండ్రి అయిన దేవుడు అట్లనే చూస్తాడు, తల్లి అయిన దేవుడు అట్లనే చూస్తాడు. ఆయన తల్లిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే గ్రామ ప్రేమలో ఉన్న ప్రేమ చూపించాడు దేవుడు. హల్లెలూయా. గ్రామాల్లో ఉన్న ప్రేమ అయ్యారు ఎట్లుంటది? నిజమైన ప్రేమ. అబద్ధం ఉండదు, కట్టుగా ఉంటది, భయం ఉంటది, భక్తి ఉంటది. వాళ్ళు ఏదైనా చేయగలరు. హల్లెలూయా. ఒక ఐక్యత ఉంటది. అది నిజమైన ప్రేమ, దైవ ప్రేమ. వాళ్ళు ఎట్లుంటారు? ఒక కట్టడ ఉంటారు. ఏ బాబు మనం చేయొద్దు, పని చేయొద్దు, అది మనం మోసం చేయొద్దు, మోసం చేయొద్దు. ఒక కట్టబడి అయ్యగారు వచ్చిన అయ్యగారు కనుక ఇవ్వాలని కూడా అలా కర్త భయపడతారు. కష్టములో నష్టములో నా తోడున్నావు. వారికి సేవాడవు, కట్టిన వారికి సేవాడవు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఆమేన్. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఉన్నావయ్యా నాకు మేలా నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా నాకు మేలా నా యేసయ్యా. పాదులలో పాదలలో పూరకరించావు, రక్షణలో సంరక్షణలై నిత్యం ఉంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షణలై ధైర్యం పంచావు. నేనే జీవం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే జీవం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు ఉన్నావయ్యా. నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. నన్ను పట్టుకో
గలదే నా త్రోవకు నిత్య వెలుగు నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటేనే ఘోర పాపిని నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటేనే శుద్ధి చేయుము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిము నీదు ప్రేమను నీ ఆత్మతో నన్ను నడుపు చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు రాజు నీవే నా హృదయలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నా హృదయలో శాంతి నీవే జీవితంతము నీ సేవ చేతును కుమ్మరించుము నీదు ఆత్మను జీవితంతము నీ సేవ చేతును నీతో నన్ను పట్టుకో నీ నన్ను నడుపు నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా అన్ని తీరేనయ్యా నీకు చేరగా ఎంత మంచి దేవుడవయ్యా అన్ని తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవయ్యా అందరూ విడచిపోయారు నాకున్నవారందరూ నన్ను విడచిపోయారు గురి చేసినను
నాతోనే ఉండి నడిపించుచున్నావు యెహోవా కుమారా ఎంత మధురము నీ ఆనందనయనాలు ఎంత చల్లనా యెహోవా కుమారా ఎంత మధురము నీ ఆనందనయనాలు ఎంత చల్లనా ఆ పరలోకమందుండే నీ మహిమను విరచి ఈ భూలోకమందుకు ఎంతెచ్చినావు ఆ పరలోకమందుండే నీ మహిమను విడిచి ఈ భూలోకమందుకు ఎంతెచ్చినావు నీ తండ్రి చిత్తమునే కాదనక వచ్చి నీ తండ్రి చిత్తమునే కాదనగా వచ్చి నీ తండ్రి చిత్తమునే నెరవేర్చిన యేసయ్య నీ తండ్రి కుమారా ఎంత మధురము నీ ఆనందనయనాలు ఎంత చల్లనా యెహోవా కుమారా ఎంత మధురము నీ ఆనందనయనాలు ఎంత చల్లనా ఓ పరలోకపు తండ్రి కుమారి యేసయ్య నీవే ఒకసారము ఓ పరలోకపు తండ్రి కుమ్మరి నీ యేసయ్య నీవే ఒకసారము అయ్యాను మట్టి మూతగా పిసికి వేసి అయ్యాను మట్టి మూతగా పిసికి వేసి నీకిష్టమైన పాత్రగా చేశాడు పరమ తండ్రి నీకిష్టమైన పాత్రగా చేశాడు పరమ తండ్రి యెహోవా కుమారా ఎంత మధురము నీ ఆనందనయనాలు నయనాలు ఎంత చల్లనా యెహోవా కుమారా ఎంత మధురము నీ ఆనందనయనాలు ఎంత చల్లనా ఆ 5 రొట్టెలు 2 చేపలనే దీవించి 5,000 మందికి పంచిపెట్టగా ఆ 5 రొట్టెలు 2 చేపలనే దీవించి 5,000 మందికి పంచగా మిగిలిన ముక్కలన్నీ లెక్క పెట్టగా మిగిలిన ముక్కలన్నీ లెక్క పెట్టగా 12 గంపలు ఎత్తినారు నీ శిష్యులు 12 గంపలు ఎత్తినారు ఆధారణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవు నాకు ఆశ్రయ దుర్గము నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో అనుగ్రహము చేసినావు అనుగ్రహ భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము నిందల పాలై నిత్య నిబంధన నీతో నేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు సింహాలనోలను మోసినావు సింహాసనమిచ్చినావు సింహాలనోలను మోసినావు నీతి కిరటను దర్శనముగా ధరింపజేసిన పరిశుద్ధ ప్రభువులకు నీతి కిరటను దర్శనముగా ధరింపజేసిన
పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జీవితము ఇచ్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా హల్లెలూయా. సన్నిధిలో నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతికి స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆలోచకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా ఉన్నా లేకున్నా ఈ సన్నిధిలో, ఉన్నా లేకున్నా నీ సన్నిధిలో, ఈ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నీ సన్నిధిలో, ఉన్నా లేకున్నా నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనంద